హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 9/12/2023 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. లిటరల్ రీడింగ్ కాకుండా, ఉన్నది ఉన్నట్టు చదువుకోకుండా దాంట్లో లోపలికి దూరి అది ఉంది ఇది ఉంది అని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది మనం అంటే, బాహ్యంగా ఉన్నది ఒకటైతే దాన్ని నడుపుతున్నది ఇంకొకటి ఉన్నది. కాబట్టి తప్పనిసరి మనము బాహ్యంతో ఆగిపోతే సగంతో ఆగిపోయినట్టు అవుతుంది. ఎందుకు మనం ఈ ఇంటర్ప్రిటేషన్లు, ఈ ఎలగెరలు, యంత్రార్థాలు తెలుసుకోవడం, ఇది మనకే అన్వయించుకోవటం, మన యొక్క సాధనకి, మన యొక్క దైవానుభూతిలోకి వెళ్ళటం కోసం వీటిని అన్వయించుకోవటం, ఆ విధంగా మనకి అందించారు ఇవి. నిన్నంతా మనం హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ ఈ రెండు ఒక దాంట్లో ఒకటి ఒదిగిపోయినాయి. హైయర్ ట్రయాడ్ వెళ్ళిపోయాయి. హైయర్ ట్రయాడ్ లో లోయర్ క్వాటర్నరీ ఒదిగిపోయింది. అంటే దేహాత్మ జీవాత్మలో ఒదిగిపోయింది. రెండు కలిసి పనిచేయటం ప్రారంభమైంది. అంతవరకు ఘర్షణ, యుద్ధ వాతావరణం, శాంతి వచ్చేసింది. ఇద్దరి మధ్యన యుద్ధం లేదు, అట్లాగని గెలవటము లేదు, ఒకళ్ళపైన ఆధిపత్యం వహించటము లేదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళం ఉన్నాం, మన ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఒకడు అన్న దాంట్లోకి వచ్చి ఇప్పుడు ఆ హైయర్ ట్రయాడ్ నుంచి ఆ వెలుగు
ఈ లోయర్ క్వాటర్నరీ ద్వారా బయటికి ప్రసరించడం మొదలుపెట్టింది. అంటే మన నిత్య జీవితం ఎట్లాగా అయిపోయింది? దైవానుభూతితో నిండిపోయి, ఎక్కడ చూసినా దైవమే అన్నట్టుగా మన కార్యకలాపాలు అలాగా సాగుతూ ఉన్నాయిక. అట్లా వచ్చింది. వాటి కోసము అట్లా ఆ పద్ధతిలో మనం రావడం కోసము ఈ యెహోషువ వృత్తాంతం బైబిల్‌లో ఇవ్వబడింది. అంటే వాళ్ళు అక్కడ జరిగిన చారిత్రక సంఘటన అన్నదైతే అది అక్కడితో ఆగిపోతుంది. ఒక్కసారే గదా జరిగేది. అట్లా ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. ఒకళ్ళు గెలిచి యుద్ధం అన్నప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఈ దైవానికి సంబంధించిన వాళ్ళే గెలిచారు అని మనం గొప్పగా చెప్పుకోవడం కోసం. ఇది దేనికి ఉపయోగిస్తున్నాం మనం? దైవం వైపు దైవాన్ని నమ్మిన వాళ్ళుంటే, దైవాన్ని నిరంతరము స్మరించే వాళ్ళు గెలుస్తారు. దైవానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఓడిపోతారు అని ఈ పద్ధతిలో మనం ఒక ఒక అభిప్రాయంలోకొస్తున్నాం మనం. ఎట్లాగది? ఇద్దరు ఒకడి నుంచి వచ్చినోళ్ళు. ఒకడే ఇద్దరుగా ఇక్కడ మారాడు. అందులో అట్లా కాదు. ఒకరిలో ఒకరు ఒదిగిపోవటం. ఇద్దరు కలిసి పని చేయటం. ఆ యెహోషువ వృత్తాంతం మనకి అటువంటి అవగాహనని కలిగించి, ఆ హైయర్ ట్రయాడ్ నుంచి చక్కటి వెలుగు, ప్రకాశము ద్వజ్వలమానంగా అంటే మనం ఎట్లయితే మిట్ట మధ్యాహ్నము సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఆ విధంగా మనకి నిరంతరము ఆ సూర్యుడి ప్రకాశాన్ని మనము అనుభూతి చెందుతూ ఉన్నాం. Thus, the astronomically observed standing still. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఆగిపోయింది సూర్యుడు, ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయారు. పూర్తి ప్రకాశంతో మనకి కనిపిస్తూ ఉన్నారు అని అనుకుంటున్నాం గదా! ఎట్లా మరి ఖగోళ శాస్త్రం ప్రకారం అది అసాధ్యం. అది అసంగతం. పూర్తిగా అబద్ధాలతో కూడుకున్నది. పూర్తిగా కల్పితం అది. అసంగతం. ఏమాత్రము అది నమ్మటానికి వీలు లేని అంశం అది. ఖగోళ శాస్త్రం ప్రకారం. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? 24 గంటలు ఇంకా అలా ప్రకాశిస్తూ ఉంది. ఆగిపోయాడు సూర్యుడిక అన్నట్టుగా చెప్తున్నాం. ఏంటి ఈ రెండిటి మధ్యన తేడా? Thus the astronomically observed standing still of both sun and moon ఈ 2 గూడా అట్లాగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయనే విషయము మరి ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే పెద్ద అబద్ధం అది. అబ్సర్డ్. అసంగతం అన్నమాట. ఏమాత్రము మనము అంగీకరించడానికి వీలు లేని విషయం అది. ఎట్లా మరి కెన్ ప్రొవైడ్ అన్ ఇంపార్టెంట్ ఈవెన్ డెలిబరేట్ క్లూ. ఇక్కడే ఇదే తాళం చెవి మనకి. ఇటువంటి జాగ్రత్తగా పట్టుకొని మనం ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది కరెక్ట్‌గా లేదండి తీసేయండి అని ఏమంటాం మనం ముందుకెళ్ళిపోతాం. లేకపోతే బైబిల్‌ని విసిరి పారేస్తాం. అట్లాగా చేస్తున్నారు గదా! ఏంటి ఇటువంటి అసంగతాలు, అబద్ధాలతో కూడుకొనున్నది పవిత్ర గ్రంథం అంటున్నారు. ఒక పక్కన దైవం నుంచి వచ్చిందంటున్నారు. దైవ వాణి అంటున్నారు. ఇవేమో అన్ని అబద్ధాలతో కూడుకొనున్నాయి. తీసేయండి. ఏంటిది? అంటే మతం అనే మత్తులోకి ఈ మానవాళిని చేర్చడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా ఇక వ్యతిరేకంగా దీని మీద విమర్శలు విమర్శలు చేయటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకని దీని పట్ల ఆ తాళం చెవి తెలియలా మనకి. ఆ తాళం చేతితో ఆ జ్ఞాన భాండాగారాన్ని తెరవటం తెలియలా మనకి. ఆ కథలో ఉన్న రహస్యాన్ని మనము తెలుసుకోవటానికి అది ఆ తాళం చెవి ఉపయోగించాలి అన్న విషయం మనకి అంతుబట్టలేదు. అందువల్ల ఖగోళ శాస్త్ర పరంగా చూస్తున్నాం. అంటే భౌతికంగా చూస్తున్నాం మనం. రూప జగత్తు నుంచి చూస్తున్నాం. రూప జగత్తు నుంచి చూస్తే అంతుబట్టదు. Absurd standing still of both the sun and moon can provide an important and even deliberate clue. కానీ ఈ నిశ్చలంగా నిలబడినటువంటి ఆ సూర్యుడే, ఆ చంద్రుడే మనకి
చాలా అత్యంత ముఖ్యమైనటువంటి. అలాగే మనము ఆలోచన పూర్వకమైనటువంటి మనం ఆలోచించటానికి అవకాశం ఉన్నటువంటి దీంట్లో ఏదో ఉంది. దీన్ని వెలికి తీయండి. ఇది ఊరికే పైపైన ఇట్లాగా అనిపిస్తుంది గాని మనకి, దీని లోపల ఏదో రహస్యం దాగి ఉన్నది. లేకపోతే అంత పెద్ద పవిత్ర గ్రంథంలో ఇటువంటి ఈ అసలు సృష్టి మొత్తం రహస్యాలన్నిటిని విప్పజెప్పే పవిత్ర గ్రంథం అది. సృష్టి రహస్యాలన్నీ తెలిసిన వాళ్ళకి, ఈ సూర్యుడు, చంద్రుడు ఆగారు అన్నదానికి మరి సూర్యుడు, చంద్రుడు తిరుగుతూ ఉంటారనేది వాళ్ళకి తెలియదా? ఈ సమస్తము కదలికతో ఉంటుంది అన్నది ఈ బైబిల్‌ని అందించిన వాళ్ళు. ఆ బైబిల్‌ని దర్శించిన వాళ్ళు. తెలియదా వాళ్ళకి? అయితే ఏదో ఉందిక్కడ అని మనకు అనుమానం రావాలి. ఆలోచన పుట్టాలి మనకి. అంతేగాని మన దానికి దాన్ని తీసుకొచ్చి, మన స్థాయికి తీసుకొచ్చి మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే దాన్ని చూస్తూ తీసేయండి. ఇది కరెక్ట్‌గా లేదు. కరెక్ట్‌గా లేదంటే దాని స్థాయికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నదనమాట. మనం దాని స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ తాళం చెవి ఇక్కడ ఉంది. అండ్ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ డెలిబరేట్ అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఊరికే సరదాగా ఊహాపోహలతో ఇది మామూలుగా ఇక్కడ స్టాండ్ స్టిల్ అన్నాడు. అంటే దేనికన్నాడు? ప్రకాశము. మిట్ట మధ్యాహ్నంలాగా ప్రకాశిస్తుంది. పూర్తి ప్రకాశంతో మనకి అక్కడ కనిపిస్తూ ఉంది అన్నాడు. అంటే అర్థమేంటి? నిరంతరము మనం ఆ భావంలోకొచ్చేసాము. మరి నిరంతరం ప్రకాశిస్తూ ఉన్నాడా? ఇప్పుడు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నామో చూడండి మనం. మనకి సూర్యుడికి ఉదయం ఉందా? మధ్యాహ్నం ఉందా? సాయంత్రం ఉందా? వృద్ధి క్షయాలున్నాయా సూర్యుడికి? చంద్రుడికి వృద్ధి క్షయాలున్నాయా? అమావాస్య, పౌర్ణమి. మనం ఇట్లా తెలివి తక్కువగా ఆలోచిస్తూ దాన్ని కిందకి లాగి ఆ! వాళ్ళెప్పుడు ప్రకాశించరు. వాళ్ళెప్పుడు నిలబడరు అలాగా. అనంటే ఎట్లాగా? కొంచెం డెలిబరేట్‌లీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం ఉందిక్కడ. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు నిరంతరము ప్రకాశించేవాడేనా? వృద్ధి క్షయాలు లేకుండా? మనకి వృద్ధి క్షయాలెందుకొస్తున్నాయి? మనం మన చుట్టూ తిరగడం వల్ల ఏర్పడినటువంటి ఆ స్థితి భేదం. మరి మనం మన చుట్టూ తిరగకపోతే ఒక వైపుకే కనిపిస్తుందది. రెండో వైపుకి కనపడదు. అందువల్ల భూమికి మొత్తం అందరికి కనపడేటట్టుగా క్రమంగా అది పరిభ్రమిస్తూ ఉంది. తన యాక్సిస్ మీద. తన అక్షం మీద అది చుట్టూ తిరుగుతూ ఉంది. దానివల్ల ఏమైంది? భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ సూర్యుడు, ఆ చంద్రుడు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎట్లా కనిపిస్తున్నారు? కొద్దిసేపు తక్కువ వెలుగుతో, కొద్దిసేపు ఎక్కువ వెలుగుతో అట్లా తేడాగా కనిపిస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకి తక్కువ వెలుగుందా? ఎక్కువ వెలుగులో మార్పు ఏమన్నా ఉందా? కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచిద్దాం మనం. నిరంతరము ప్రకాశించేవాడాయన. మిట్ట మధ్యాహ్నం ప్రకాశం, పూర్తి ప్రకాశంతో ఉన్నవాడు నిరంతరము. దాన్ని తీసుకొచ్చారు మనకి. స్టాండ్ స్టిల్ అంటే అది. ఆయన ఆగిపోయాడని కాదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డెలిబరేట్ చాలా కేర్‌ఫుల్‌గా అత్యంత జాగరూకతతో మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచిస్తే అప్పుడు దాని యొక్క ఆ తాళం చెవి దొరుకుతుంది మనకి. ఆ తాళం చెవితో దాన్ని తీసామా అద్భుతమైనటువంటి ఆ విషయాల్లోనే అద్భుతమైనటువంటి ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం మనం. సన్ అండ్ మూన్ కెన్ ప్రొవైడ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ డెలిబరేట్ క్లూ. ఇప్పుడు మనం హత్య ఈ పోలీసులు, డిటెక్టివ్‌లు వీళ్ళు ఏదైనా కేసు పరిశోధిస్తూ ఉంటారు. వాళ్ళు క్లూ కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే కోర్ట్ దగ్గరికి ఈ కేసు తీసుకురావాలి అంటే, ఒకడి మీద నేరారోపణ చేయాలి అంటే సాక్ష్యం ఉండాలి. ఊరికే మనం వెళ్లి ఇతను చేశాడండి అంటే కోర్ట్ ఒప్పుకోదు గదా! వాడు చేయలేదంటున్నాడు. నేను చేశానండి, ఈవిడ చేశాడండి అని చెప్తే అట్లా కాదు. ఇదిగోండి
ఇదిగో ఈ సాక్ష్యాధారాల వల్ల ఇదిగో ఇవి వాడు పట్టుకున్న వస్తువులు ఇక్కడున్నాయి. ఆ హత్య చేసిన హతుడి పక్కనే ఆహ్, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాడి దగ్గరే ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద వాడి యొక్క వేలి ముద్రలున్నాయి. అని ఇట్లాగా సాక్ష్యాలన్నీ సేకరిస్తారు వాళ్ళు. అట్లా ఎలబొరేట్ క్లూ టు ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద ఎలిగరీ. ఎందుకు ఇవన్నీ ఎలిగరీతో నిలబడి ఉన్నాయి. దృష్టాంతము, ఉపమానాలతో ఇవన్నీ ఈ కథలన్నీ చెప్పబడ్డాయి. పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అంశము. అంతేగాని చారిత్రకంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగింది. క్రీస్తు పూర్వము ఆహ్, బీసీ అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆ తర్వాత క్రీస్తు శకం ఇప్పుడు జరుగుతున్నది. ఇట్లా ఒక వరుసలో క్రొనలాజికల్ ఆర్డర్‌లో ఇలాగ సంఘటనలు ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. దాన్ని చూసి మనం చారిత్రకంగా ఉన్న విషయాలు ఇవన్నీ అన్నట్టుగా అంతవరకే దాన్ని చూసేస్తున్నాం. అవి చారిత్రకంగా ఇవ్వబడ్డ విషయాలు కావవి. చారిత్రకంగా ఇవ్వబడి ఉండవచ్చు. ఒకదాని తరువాత ఒకటి జరిగి ఉండవచ్చు. కానీ అంతర్లీనంగా సృష్టి ఎట్లాగైతే క్రమక్రమంగా సూక్ష్మం నుంచి స్థూలంలోకి ఎలాగ మార్పు జరుగుతోంది. ఆ విషయాలు, ఆ రహస్యాలు అందజేయబడ్డాయి దాంట్లో. రెండోది అవి చదువుతుండగా, అవి పఠిస్తూ ఉండగా, వాటితో తాదాత్మ్యం చెంది మనము పఠిస్తూ ఉండగా, మనం ఆ సృష్టి రహస్యాలతో అనుసంధానం ఏర్పడటం. ఆ సృష్టి రహస్యాల్లోకి మనము పరివ్యాప్తం అవటం. తద్వారా సృష్టి మొత్తంలోకి పరివ్యాప్తం అవటం. అందుకిచ్చారు పవిత్ర గ్రంథం. ఎవరో ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం ఇవ్వలేదు. అందరి కోసం సమస్త మానవాళి ఎవరైతే చదువుతారో ఇది, వాడు ఆ సృష్టి మొత్తంతో తాదాత్మ్యం చెంది సృష్టి మొత్తం పరివ్యాప్తం అవుతాడు. అది. ఆ క్లూ దాంట్లో ఉంది. ఆ రహస్యమైనటువంటిది క్లూ, ఆ జాడ, అది ఆ కిటుకు, ఆ మర్మము దాంట్లో ఉందన్నమాట. ఆ కిటుకు తెలిసిందా, ఆ మర్మం తెలిసిందా, ఇంకా వీడి మీద మన కోర్ట్‌లో వాడి మీద పెట్టేస్తారు. వాడికి శిక్ష వేస్తారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అన్నట్టుగా. అది క్లూ అంటే అంత ప్రధానమైందన్నమాట. అటువంటి కిటుకు, మర్మం, ఆ జాడలు ఇగో ఈ కథల్లోనే ఉంది. ఆ మాదిరిగా ఇచ్చారు. కథల లోపలికి వెళ్లి చూసుకోవాలి మనం. పైపైన చూడటం గాదు బాహ్యంగా. టు ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద ఎలిగరీ. అంతరార్థం చూడాలి మనం. బాహ్యంగా కాదు. బాహ్యము ఈ రోజుండి రేపు కనుమరుగైపోతుంది. కానీ బాహ్యాన్ని నడుపుతున్నటువంటిది జీవం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఉండేది. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళితే గాని ఈ సృష్టి సమస్తానికి సంబంధించిన విషయం మనకి అర్థం కాదు. అక్కడికి వెళ్ళాలంటే ఇది రూపం ఉండాలి. రూపం లేకుండా జీవం ఉండటానికి అవకాశం లేదు. ఒకదానికొకటి లింక్ ఉందన్నమాట ఇక్కడ. ఒకదానికొకటి పరిపూరకంగా ఉంది. అదే సమయంలో మనం వెళ్ళటానికి మనమేమో స్థూలంగా ఉన్నవాళ్ళం. స్థూలంగా ఉన్నవాళ్ళము ఆ సూక్ష్మానికి ఎలా ఎళ్ళగలం మనం? వెళ్ళలేం. మనకు గూడా స్థూలంగా ఏదైనా ఉండాలక్కడ. మనం ఎక్కడికైనా ఏదైనా ఎళ్ళాలంటే అక్కడ స్థూలంగా ఉండాలి. ఏదైనా ప్రయాణం జేయాలి మనము. స్థూలంగా ఉన్న ప్రయాణ సాధనాలుండాలి. అంతేగాని ఏమి లేకుండా అక్కడ మాయమైపోవటం అంట. ఇగ మళ్ళీ ఎళ్ళాల్సిన చోటుకెళ్ళి అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అవ్వడం అంట. మనకి సాధ్యం కాదు గదా అది. ఉంది. ఆ పద్ధతి గూడా రాబోయే రోజుల్లో వస్తుంది. రాబోయే కాలంలో. మనం ఇక్కడ ఒక మిషన్ లాంటిది పెట్టుకుంటాం. ఎందుకంటే మనం సంకల్పంతో చేసేవాళ్ళం కాదు గదా! ఇప్పుడు కరెంటుంది. ఒకప్పుడు కరెంటుతో ఏ పనులు జరుగుతున్నాయో అప్పుడు సంకల్పంతో మాయమైపోవటం, అదృశ్యమవటం, ప్రత్యక్షమవటం ఇవన్నీ ఒకప్పుడు జరిగినాయి. అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు వాటిల్లో ఉన్నాయి ఇవన్నీ.
కానీ అవి మనకు అందుబాటులో లేదు గాబట్టి, రాబోయే రోజుల్లో సైంటిస్ట్‌లు ఏం జేస్తారు? ఎవరైనా వాడుకునేటట్టుగా, మనం ఎట్లాగైతే ఇప్పుడు ఆధునిక ఆధునికంగా ఉన్నటువంటి వస్తువులు ఏవేవైతే ఉన్నాయో, అవన్నీ ఒకప్పుడు ఫ్యాక్స్ మెషిన్. అది ప్రత్యేకంగా పరమ గురువులు వాళ్ళ దగ్గర నుంచి ఆ హిమాలయ పర్వతాల నుంచి బ్లావెట్స్కీకి పంపించేవాళ్ళు. కాగితం ఇక్కడ ప్రత్యక్షమయ్యేది. అక్కడ వాళ్ళు కాగితం ఏం పంపించేవాళ్ళు గాదు. ఆ చోటులో నుంచి సంకల్పం ద్వారా, ఆ భావ రూపంతో వాళ్ళనుకున్న మాటల్ని ట్రాన్స్‌మిట్ చేస్తే, అది ఈమె దగ్గరికొచ్చేసి, అక్కడ ఒక కాగితం ద్వారా బయటకొచ్చి, ఆ కాగితం మీద ప్రింట్ అయిపోయి, కాగితం మీద ముద్రింపబడి. అది మరి అతీంద్రియ శక్తి అది మరి. కానీ ఇప్పుడేంటి? అటువంటి శక్తులు గావాలంటే మనము అట్లా ప్రత్యేకంగా సాధన జేసి గాని, ఆ శక్తుల్ని సంపాదిస్తే గాని వాటిని ఉపయోగించుకోవడానికి వీలవ్వదు. అటువంటిది ఇప్పుడు అందరము ఉపయోగిస్తున్నాం అదే శక్తిని. మనం అమెరికాలో నుంచి ఒక కాగితాన్ని మనకు నేరుగా పంపిస్తున్నారు. ఫ్యాక్స్ మెషిన్. నేరుగా ఫ్యాక్స్ మెషిన్ వచ్చేసింది మనకి. అట్లాగా ఒకప్పుడు శక్తులనుకున్నవి, ఇప్పుడు మనకి మన ఈ భౌతిక ఈ సైంటిస్టులు మనకి అందజేసినటువంటి వస్తువుల ద్వారా అది సాధ్యమవుతోందనమాట. The deliberate clue to the inner meaning of the allegory ఇవన్నీ ఏ పద్ధతిలో ఇచ్చారు? అంతరార్థాలతో ఇచ్చారు. పొడుపు కథలుగా ఇచ్చారు. దృష్టాంతాలుగా ఇచ్చారు. ఉపమాలంకారంగా ఇచ్చారు. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకొక దానితో పోలుస్తూ అట్లాగా దీంట్లో ఇవ్వబడింది. రహస్య గర్భితంగా. క్రీస్తు కూడా ఆయన బోధలు అలాగే చేశాడు. బయట ప్రపంచానికి, బయట ఉన్నటువంటి సామాన్య జనులకి ఉపమానాల రీతిలో చెప్పాడాయన. లోపలికొచ్చి శిష్యులు 12 మంది ఉన్నారు. వాళ్ళకి దాంట్లో ఉన్న నిగూఢమైనటువంటి విషయాలన్నిటిని వివరించాడాయన. ఇట్లా మనం ఇప్పుడు ఎట్లాగైతే ఫ్యాక్స్ మెషిన్ మనకి అందరికి అందుబాటులోకొచ్చిందో, ఈ దీంట్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది 'ద సీక్రెట్ డాక్టర్'. 'ద సీక్రెట్ డాక్టర్' నొచ్చిన తర్వాత ఇంక అతీంద్రియ శక్తులు లేవు దాదాపుగా. అతీంద్రియ శక్తులన్నీ మనం మెషిన్‌ల రూపంలో చేసుకున్నాం. ఫోను, స్మార్ట్ ఫోను ఏది కాదు. ప్రతి విషయం లైవ్‌లో చూసేస్తున్నాం. దివ్య దృష్టి, దివ్య శ్రవణము లైవ్‌లో వచ్చేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఈ అంతరార్థంగా ఉన్న ఈ ఎలిగరీగా ఉపమానం రీతుల్లో ఉన్నటువంటి ఈ కథల్లో నుంచి మనం ఆ విషయాన్ని పట్టుకొని ఆ దైవానుభూతిలోకి వెళ్ళటమే నేరుగా. వేరే మనం ఏదో కష్టపట్టాలు, సాధనలు, తపస్సులు, మెడిటేషన్‌లు అదొక పద్ధతి. దాన్నేమి కాదంటలేదు. మీరు చేస్తే చేయండి. కానీ అంత శ్రమ లేకుండా, కథ వినడం ద్వారా, కథ పఠించడం ద్వారా, కథలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడం ద్వారా, మనము ఆ సన్, మూన్ మొత్తం ప్రకాశంతో నిండిపోయి ఉంటుంది. నిశ్చలం అయిపోయింది మనకి. నిశ్చలం అయిపోయిందంటే అర్థం ఏంటి? సమస్తము నిండి ఉంది. సమస్తము నిండి ఉన్నదన్న విషయంలోకొచ్చేటప్పటికల్లా మనం ఇంక కదలిక ఎట్లా ఉంటుంది? కదలిక కావాలంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి. ఇంకో చోట లేని చోటకి వెళ్ళాలి. ఉన్న చోటు నుంచి ఇక్కడెక్కడో ఒక చోట ఉంది. ఆ సూర్యుడు ఇక్కడెక్కడో ఉన్నాడు. ఆయన ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఆ లేని చోటకి వెళ్ళాలి. ఇప్పుడు సాయంత్రం అంటే పడమరకు వెళ్ళాలి గదా! ఉదయం అంటే తూర్పు దిక్కున ఉన్నాడు. తూర్పు దిక్కున ఉన్నాడు గాబట్టి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ నెమ్మదిగా పడమరకి పడమరకొచ్చి అస్తమిస్తున్నాడు. అట్లా ఒక చోట ఉండి, ఒక చోట లేదు గాబట్టి అది ప్రయాణం జరుగుతూ ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. ఇది భౌతికానికి సంబంధించిన విషయం.
రూపానికి సంబంధించిన విషయం. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నదేంటి? మొత్తాన్ని సర్వవ్యాపి అయిన సర్వవ్యాపి అయ్యేటప్పటికల్లా ఇంకా ఆయన ప్రయాణం చేయటానికి ఏది మొత్తం వ్యాపించున్నాడు. ఇంకెక్కడికెళ్తాడు? ఆయన లేని ప్రదేశం ఉంటే, ఉన్న ప్రదేశం నుంచి లేని ప్రదేశానికి ప్రయాణం ఉంటుంది. మనం గుంటూరులో ఉన్నాము, లేతే హైదరాబాద్‌లో ఉన్నాము. ఇంకొక ఊరికెళ్ళాలంటే మరి మనం ప్రయాణం చేయాలి. మనం అక్కడ లేంగా. మనం ఇంకొక ఊరేదో అంటున్నాము. ఆ ఊళ్ళో మనం లేము. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం జూస్తే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇంకెక్కడికెళ్తాడు? ప్రయాణం ఎందుకింకా? అందుకు స్టాండ్ స్టిల్ అన్న మాట వాడింది. అంతేగాని ఈ తిరిగేవాడిని ఆపేశారన్నది కాదు. అది చాలా జాగ్రత్తగా మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవి ఎలిగరీ రూపంలో ఎలిగరీగా ఇచ్చారు. దృష్టాంతంగా, ఉపమానంగా ఇచ్చినటువంటివి, అంతరార్థాలతో ఇచ్చినటువంటివి ఈ కథలన్నీ కూడా. ఇవి మనకి చారిత్రకంగా ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో అంటే ఒక కాలంలో, ఒక కాలం తర్వాత ఒక కాలము ఇట్లాగా. ఒక వంశం తర్వాత ఇంకొక వంశము. ఎవరెవరు పరిపాలించారు? ఏ ఏ యుద్ధాలు జరిగినాయి? ఇట్లాగా భూమి ఎలాగా అభివృద్ధి చెందుతూ ఉంది. దాంతో పాటు ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజా సమూహం ఎలాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ వివరాలతో ఉంది అని అనుకుంటున్నాం గదా! ఓకే. బాగానే ఉంది. కానీ ఇక్కడ 2 రకాలైన విషయాలతో ఇచ్చారు. బయటికి చూడటానికి మరి ఎందుకంటే 2 ఉన్నాయి గదా! ఇక్కడ. రూపము ఉంది. రూపాన్ని నడిపే జీవము ఉంది. రూపముతో పాటు జీవం యొక్క చరిత్ర గూడా దాంట్లో ఉంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఒక్క రూపం చరిత్ర ఇవ్వలేదక్కడ. ఒక రూపం చరిత్ర ఇస్తే ఇంకా అది పవిత్ర గ్రంథం కాదది. ఇంకా చదువుకోక్కర్లా మనం. ఎందుకు ఇంకా మనకు టైం వేస్టు. దాని తర్వాత ఇంకా ఎన్నెన్నో మార్పులొస్తుంటాయి. ఎన్నెన్నో యుగాలు జరుగుతుంటాయి. ఎన్నెన్నో మానవ జాతులు అదృశ్యమైపోతుంటాయి. మళ్ళా కొత్త జాతులొస్తుంటాయి. కాబట్టి ఆ పాతయి ఎందుకు మనకి పాత చింతకాయ పచ్చడన్నట్టుగా దాని వైపుకెళ్ళటం ఎందుకు మనం? దాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరగడం ఎందుకు మనం? అక్కర్లేదు. కానీ మరి అది పవిత్ర గ్రంథం అంటున్నాం. దైవ వాణి అంటున్నాము. దర్శించి ఇది అందించారు అంటున్నాము. అంటే మరి ఒక్క భౌతికంగానే ఉంటుందా అది? ఒక రూప జగత్తుకు సంబంధంగానే ఉంటుందా? లేదు. ఆ రూప జగత్తుకి సంబంధించి ఇస్తూనే అంతర్లీనంగా, అంతరార్థంగా ఆ జీవానికి సంబంధించి మనము ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెంది ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం కోసం ఇవ్వబడ్డ కథలివి. అట్లా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అవగాహన ఎప్పుడొచ్చింది మనకి? అంతకుముందుంది. అంతకుముందు చాలా పరిమితమైన వాళ్ళకి ఓన్లీ దీక్షితులకి మాత్రమే. దీక్షితుడు అంటే దీక్ష తీసుకున్నవాడు. ఉపదేశ దీక్షలు పొందినవాడు. వాళ్ళ వరకే ఆ రహస్యాలు అందింపబడుతూ ఉండేవి. అంటే చాలా కొద్ది మందికి. అంతకుముందు ఎట్లాగైతే ఈ ఫ్యాక్స్ మెషిన్ గాని, ఇటువంటి ఈ కంప్యూటర్ గాని, ఫోన్ గాని ఇవన్నీ దివ్య దృష్టి, దివ్య శ్రవణము మరి మనకి 'విఠలాచార్య' సినిమాల్లో మాయల ఫకీర్ ఉంటాడు. ఆ అద్దం ముందు నిలబడి ఒక దుర్బిణి ఉంటుంది. దర్పణం. మాయా దర్పణం అంటాం అది. ఆ మాయా దర్పణంలో ఈ రాజకుమారి ఎక్కడుంది అని అంటాడు. వెంటనే ఆ రాజకుమారి కోట, ఆ అంతఃపురము, ఆమె తిరుగుతున్న ప్రదేశాలు అవన్నీ దాంట్లో కనిపిస్తుంటాయి. లైవ్. మరిప్పుడు ఆ లైవ్‌లో మనం ఆటలు ఇవన్నీ చూస్తున్నాం గదా! ఏదైనా ప్రోగ్రాము ఎవరన్నా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే అప్పటికప్పుడు మనకు చూపిస్తున్నారు గదా! ఇప్పుడింకా మనకి ఈ సంకల్పము, ఈ అతీంద్రియ శక్తులు, ఈ దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఇవి అక్కర్లేదు గదా! ఇప్పుడు మనకి. ఎవ్వడైనా గాని దాన్ని పొందొచ్చు. అట్లాగే ఎవ్వరైనా గాని పొందటానికి వీలుగా ఇప్పుడు ఈ ఆధ్యాత్మ విద్య, ఈ ఆత్మ విద్య అంటే స్వస్థితిని తెలియజేసేది.
అది అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు. చూడండి ఒక పక్కన సైంటిస్టులు ఏం చేస్తున్నారు? అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులుకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని భౌతికంగా అందరూ ఉపయోగించుకునేటట్టుగా, అందరూ వినియోగించుకునేటట్టుగా, అందరూ చేయగలిగేటట్టుగా ఒక పక్కన తీసుకొస్తున్నారు వాళ్ళు. అందుకే ఒక పక్కన సీక్రెట్ డాక్ట్రైన్ ఇంకా ముందుకు జరిగి, దీంట్లో అంతరార్థంగా, రహస్యార్థముగా, ఒక్క దీక్షితులకు మాత్రమే తెలిసేటట్టుగా ఉండేవేవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు బాహాటంగా అందరికీ అందజేసేస్తున్నారు. అందుకని మనం ఇట్లా జాగ్రత్తగా ఈ కథలను చదువుకుంటే, ఆ కథ చదవంగానే తాదాత్మ్యం చెందిపోతాం ఆ కథలోని పాత్రలతో. యెహోషువతో తాదాత్మ్యం చెందిపోతాం. ఇప్పుడు ఈ మన దేహాత్మ, జీవాత్మ ఒక్కటైపోతుంది. మరుక్షణం వీళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండి ఖాళీగా ఉండరు వీళ్ళు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఒక్కటయ్యారో తురి ఆత్మతో కలిసిపోవటమే ఇక. మొత్తం 3 కలిసి ఒక ముద్దగా చక్కగా పనిచేయటం ప్రారంభమవుతుంది. అయితే ఇవన్నీ వేరు వేరుగానే ఉంటాయి. ఈ భౌతికము ఉంటుంది, సూక్ష్మము ఉంటుంది, స్థూలము ఉంటుంది. ఈ మా జనన మరణాలు ఉంటాయి. కానీ మనం ఆ ఎరుకతో సమస్తము ఒకడే అన్న ఎరుకతో జీవితాన్ని ఆనందంతో ఆనందముగా జీవిస్తూ ఉంటాం. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కథలు అంత వివరంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంట్లోని అంతరార్థాలన్నిటిని బయటికి బాహాటంగా అందరికీ అందజేశారు. అష్టసిద్ధులు, అతీంద్రియ శక్తులు అందరికీ అందుబాటులోకి ఎలాగొచ్చినాయో ఒక పక్కన సైంటిస్టుల ద్వారా, ఈ సీక్రెట్ డాక్టర్‌ల ద్వారా వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, పవిత్ర గ్రంథాలు అన్ని జాతులవి వాటిలో రహస్యంగా ఉంచినటువంటి మొత్తం బాహాటంగా బయటికి తీసుకొచ్చారు. అందుకని ఈ పద్ధతిలో మనము జాగ్రత్తగా డెలిబరేట్ జాగ్రత్తగా ఆలోచించి ఆ దీని వరకే ఆగకుండా మనం రూపమే వరకే ఆగకుండా, ఈ కథ యొక్క బాహ్య రూపంతో ఆగిపోకుండా, ఈ కథలోని అంతరార్థం ఏంటని దాని లోపలికి వెళ్ళిపోయామా, లోపలికెళ్ళిపోయామా దైవానుభూతి. అక్కడ ఉన్నది జీవము, చైతన్యము. చైతన్యంలో కలిసిపోతాం. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా. ఓకే. యాస్ ఆల్సో ఎ వాల్యుబుల్ గైడ్ టు ద అటైన్‌మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇల్యూమినేషన్. సెల్ఫ్ ఇల్యూమినేషన్. పూర్తిగా ప్రకాశమానంగా ఆత్మే అక్కడ ఉండిపోతుంది. ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో, కోటాను కోట్ల ఆత్మలు ఒక పక్కన విశ్వాత్మ, ఒక కొసన విశ్వాత్మ, ఒక కొసన కోటాను కోట్ల ఆత్మలున్నప్పటికీ, కోటాను కోట్ల ఆత్మలతోనే వ్యవహరిస్తుంటాం మనం. కానీ విశ్వాత్మ అన్న ఎరుకతో మనమందరము కలిసి విశ్వాత్మగా ఉన్నాము. విశ్వాత్మ నుంచి మనము ఈ మాదిరిగా వచ్చాము. అనేకమయ్యాము. విశ్వాత్మే అనేక ఆత్మలుగా మారింది అన్న విషయంతో మనం ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటాం. బై అన్ ఎఫర్ట్ ఆఫ్ విల్ అండ్ థాట్, spiritual self, mind, and bodily consciousness can be brought into perfect vertical alignment and held there always on the plumb. Vertical, నిట్ట నిలువుగా. నిట్ట నిలువునే ఏం చెప్తోంది? నిజాయితీ. అంటే మిట్ట మధ్యాహ్నం గదా! మిట్ట మధ్యాహ్నం ఇక వంకర లేదు గదా! నిట్ట నిలువుగా. ఇప్పుడు ఏమాత్రం డిగ్రీ పక్కకొచ్చినా గాని, ఏమాత్రం వంకర తిరిగినా ప్రకాశం తగ్గిపోతుంది. నిట్ట నిలువుగా ఉంటేనే, వర్టికల్‌గా ఉంటేనే పూర్తి ప్రకాశం. అదే మనకి ఫ్రీమాసనరీ బోధిస్తోంది. మనం ఎలాగా మనం ఎలాగ పని జేస్తాం? ఎలా కలుస్తాం? దానికొక సమాధానం ఉంది.
ఎలాగా పనిచేస్తాం? దానికి ఒక సమాధానం ఉంది. ఆన్ ద ప్లమ్ నిలువుగా. బై అన్ ఎఫర్ట్ ఆఫ్ విల్ అండ్ థాట్, స్పిరిచువల్ సెల్ఫ్, మైండ్ అండ్ బాడీలీ కాన్షియస్‌నెస్. అంటే దేహాత్మ, అలాగే జీవాత్మ, తురియాత్మ. ఈ 3 కలిసి ఒకే లైన్‌లో నిలువుగా పైనుంచి కింద దాకా ఒకటే ఇదిగా. ఆ ఒకదాని నుంచి వచ్చే ప్రకాశము నేరుగా దిగువ దాంట్లోకి వచ్చేసి, ఈ భౌతిక ప్రపంచం మీదకి మనకి చక్కగా ప్రసారం అవుతూ ఉంటుంది. మన ద్వారా. మనము ఒక ఫ్లడ్ లైట్ లాగా అక్కడ తిరుగుతూ ఉంటాం. సెల్ఫ్ ఇల్యూమినేషన్, అద్భుతమైనటువంటి కాంతితో, అద్భుతమైనటువంటి ప్రకాశముతో, జ్వాజ్వలమాన్యంగా ప్రకాశిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము ఈ దేహాత్మ జీవాత్మలో ఒదిగిపోయింది. ఈ 2 కలిసి తురియాత్మలో ఒదిగిపోయింది. ఇంక తురియాత్మే అక్కడ ఉన్నదిక. కాబట్టి ఆ తురియాత్మైనటువంటి అద్భుతమైన కాంతి, వెలుగు జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్నటువంటిది. వీటి ద్వారా బయటకి వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే మన భౌతిక దేహం ద్వారా బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది. మనం నిరంతరము స్టాండ్ స్టిల్ అనే సన్ ఏదైతే అంటున్నామో, అలాగ మిట్ట మధ్యాహ్నపు వెలుగులో, నిరంతరము మిట్ట మధ్యాహ్నపు వెలుగునే అనుభవిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ వెలుగునే అందిస్తూ ఉంటాం. ప్రసారం చేస్తూ ఉంటాం. ఎందుకు మనం నిరంతరము ఆ మిట్ట మధ్యాహ్నపు వెలుగుని అనుభవించటం, అనుభూతి చెందటం, మనం ఆ వెలుగుగా మారటం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచిపెట్టడం కోసం. స్ట్రీట్ లైట్ ఎందుకు? ఆ చీకట్లో ఆ వీధి గుండా వెళ్ళే వాళ్ళకి వెలుగు కోసం. దారి కనపడటానికి, సురక్షితంగా ఆ దారిలో వెళ్ళటానికి ఆ స్ట్రీట్ లైట్, ఆ వీధి దీపం పనికొస్తుంది. అట్లాగైపోతుంది మన జీవితం. సో, అప్పుడేమైందనమాట, కెన్ బి బ్రాట్ ఇంటు పర్ఫెక్ట్ వర్టికల్, పరిపూర్ణంగా వర్టికల్, నిలువుగా అనమాట. తిన్నగా. అదే. అంటే కింద నేల మీద నుంచి, ఇప్పుడు పర్వత శిఖరం ఉంది. కింద నేల మీద నుంచి శిఖరం వరకు ఒకటే లైన్‌గా. వంకర్లు, టింకర్లు లేకుండా. నిలువుగా. ఒక గీత గీస్తే ఎలాగుంటుందో. ఎందుకంటే నిలువు గీత ఎప్పుడు గూడా దైవానికి సంబంధించింది. ఇప్పుడు క్రాస్‌లో 2 గీతలున్నాయి గదా! అడ్డగీత, నిలువు గీత. అడ్డగీత ప్రకృతికి సంబంధించింది. నిలువు గీత పురుషుడికి సంబంధించింది. ఆ దైవానికి సంబంధించిందన్నట్టు. వర్టికల్ అలైన్‌మెంట్. ఒకే లైన్‌లోకొచ్చేసిందన్నమాట. పర్ఫెక్ట్ వెర్టికల్ అలైన్‌మెంట్. ఎక్కడ వంకర టింకర్లు లేవిక. తిన్నగా ప్రసరిస్తూ ఉంది. వంకర టింకర్లుంటే ఆ ప్రసారంలో అవరోధాలొస్తాయి, ఆటంకాలొస్తాయి. సరిగా ప్రసరించదు. అక్కడి నుంచి బాగానే ఉంటుంది ప్రసారం. కానీ ఈ దిగువకొచ్చేటప్పటికల్లా వంకర టింకర్లు ఉండటంతో వచ్చి రానట్టుగా, కొద్ది కొద్దిగా వచ్చి, కొద్ది కొద్దిగా ఆగిపోతూ అన్నట్టుగా ఉంటుంది. అదే వర్టికల్ అలైన్‌మెంట్ ఒకే వరుసగా, ఒకే లైనుగా, ఎక్కడ వంకర టింకర్లు లేకుండా నిలువుగా ఉన్న గీత ఎట్లాగైతే ఉంటుందో. అటువంటప్పుడేంటి, పైన ఏదైతే ప్రసారం అవుతుందో, కింద నేల వరకు, చిట్ట చివరి వరకు, కింద దిగువ వరకు గూడా అదే ప్రసారం అవుతుంది. ఆ వెలుగులో ఏమాత్రము తేడా రాదు. పైనుంచి వెలుగు ఎంత వెలుగుతో ప్రారంభమైందో అక్కడ ప్రసారం, కింద దిగువన గూడా అదే ప్రసారము మనకి వస్తూ ఉంటుంది. దాన్నే వర్టికల్ అలైన్‌మెంట్ అంటాం. దాన్నే ఏమంటాం? అంటే అలైన్‌మెంట్ అంటే టు ప్లేస్ సంథింగ్ ఇన్ ఎ లైన్. టు ప్లేస్ సంథింగ్
ఇన్ ఎ లైన్ ఆర్ ఇన్ అన్ ఆర్డర్లీ స్పేషియల్ రిలేషన్షిప్. అంతరిక్షంలో, ఆకాశంలో జరిగేది. ఇప్పుడు మరి మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, ఒక పండగలు, పర్వదినాలు ఇవి ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఆ రోజున ఏం జరుగుతుంది? అలైన్‌మెంట్. అంటే వర్టికల్ అలైన్‌మెంట్. ఆ ఉన్నతమైనటువంటి శిఖరం దగ్గర నుంచి కింద దిగువ నేల వరకు ఒకే లైన్‌లో ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ వెలుగు ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ అద్భుతమైన వెలుగుని మనం అందుకోవటానికి ఆ పండగలు, పర్వదినాలు అలాగే ఏర్పాటు చేశారు మనకి. ఎందుకంటే అది ఎప్పుడవుతుందో మనకు తెలీదు. ఆ అయ్యేదాన్ని మనం అందుకోవటం కోసం ఈ పండగ అనే పేరు పెట్టి, ఈ పర్వదినం అనే పేరు పెట్టి, ఆ సంతోషంగా మనం అటువైపుకి తిరుగుతాం. దాంతో ఆ శక్తిని మనం అందుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. సో, వెర్టికల్ అలైన్‌మెంట్ అండ్ హెల్డ్ దేర్ ఆల్వేస్ ఆన్ ద ప్లమ్. వడంబం ఉంటుంది కదా! నిట్ట నిలువుగా మనం గోడ కడుతుంటే అటు ఇటు వంకర లేకుండా చూసుకోవాలి. ప్రతి లైన్‌కి ఇటుకలు పేర్చిన తర్వాత మళ్ళీ కింద ఇటుక్కి, పై ఇటుక్కి కరెక్ట్‌గా ఒకే లైన్‌లోకొస్తుందా లేదా? నిట్ట నిలువుగా ఉందా లేదా? వంకర టింకర లేకుండా. 90 డిగ్రీస్‌లో ఉందా లేదా? అట్లాగా చూసుకుంటా ఉండేది వడంబం. ప్లమ్ అంటాం దాన్ని. ప్లమ్ లైన్. ఆ పనిముట్టుకి తగ్గట్టుగా. ఆ పనిముట్టు దేన్ని తెలియజేస్తుంది మనకి? నిట్ట నిలువుని తెలియజేస్తుంది. అంటే ఎక్కడ వంకర టింకరలు లేకుండా ఆ ప్రసారం జరగటానికి. ఆ పైనుంచి దిగువ దాకా. ఆ ఉన్నత స్థాయి శిఖరం దగ్గర నుంచి దిగువ స్థాయి వరకు ఒకే లైన్‌లో అలైన్‌మెంట్‌తో ఆ శక్తి గాని, ఆ వెలుగు గాని అలాగా ప్రసారం అవుతూ ఉంటుంది. అట్లా ప్రసారం అవ్వటం కోసం ఇప్పుడిక ఈ కథ చదివిన తర్వాత మనకేమైందిప్పుడు? ఫస్ట్ డిగ్రీలోనే మనకి జరిగిపోయిందది. మనం పెద్దగా విషయం ఏమి లేదిక్కడ. అవునండి. అంతరార్థంగా మనం లోపల ఉన్న ఈ బాహ్యం నుంచి, ఈ రూపం నుంచి ఆ జీవం దగ్గరికి దాని లోపల ఉన్నటువంటి విషయమేంటి అని మనము గమనించేటప్పుడు కల్లా మొత్తం సమస్తము వ్యాపించి ఉండి నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుడిని చేరాం. ఇంకా సూర్యుడికి ప్రకాశంలో వృద్ధి క్షయాలు లేవు. తర్వాత కొన్న కొ కొంత కొంత కొన్ని ప్రాంతాల్లోనే ఉండటం లేదు. విశ్వం మొత్తం నిండిపోయి ఉంది ఆయన యొక్క వెలుగు. ఎక్కడికి వెళ్తాడిక? ప్రయాణం లేదు. ఆగిపోయింది ప్రయాణం. నిశ్చల స్థితి వచ్చేసింది. ఓకే. సో, ఒక చిన్న కథ, ఒక చిన్న వృత్తాంతం. బాహ్యంగా చూస్తే ఎవరో వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళీళ్ళు. గిబియోను ప్రాంతంలో ఉన్న ప్రజలేంటి? దేవుడిని నమ్ముకున్నవాళ్ళు. వాళ్ళని ఎవరో వచ్చి ఏం చేశారు? ఆక్రమించారు వాళ్ళని. వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళేం చేశారు? దేవుడిని నమ్ముకున్నారు గదా! వాళ్ళతో యుద్ధం చేయకుండా, ఆ దేవుడినే నమ్ముకొని, ఆ దేవుడి ద్వారా మనం రక్షింపబడటానికి ఎట్లాగని ఆలోచించి, ఒక యెహోషువ అన్నాయనకి వీళ్ళ ప్రార్థనలు వినిపించారు. వీళ్ళ యొక్క బాధని ఆయనకి తెలియజేశారు. ఆయన ఇన్ టర్న్ ఆ లార్డ్‌కి తెలియజేసి, ఆ ప్రభువుకి వీళ్ళని ఆ యుద్ధంలో గెలిచేటట్టుగా చేసి, శత్రువులందరిని సంహరించి, శత్రువులందరిని సంహరించి అంటే తనలో కలుపుకొని, తనలో కలుపుకొని, సంహరించటం అంటే హరించటం, తనలోకి హరించటం. అది హరించుట. హరించుట అంటే తనలోకి తీసేసుకోవటం అదన్నమాట. ఇక్కడ 2 లేవు ఇక ఒకటైపోయింది. అటువంటి చక్కటి భావాన్ని మనకి ఈ కథ అందజేస్తూ ఉంది. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీలకు సంబంధించింది గూడా ఇక్కడే ఉందిది. ఇది యాక్చువల్‌గా మనము ప్రాక్టికల్‌గా అక్కడ చేస్తూ ఉంటాం.
ఇక్కడ మాటల రూపంలో ఇక్కడ మనం చెప్పుకున్నాము. ఓకే. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సార్ థ్యాంక్ యూ రాఘవరావు గారు, థ్యాంక్స్ అండి. మీరు ఇందాక గెస్ట్ చేసినట్టు ఒకటి చెప్పినట్టు, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో ఒక చోట నుంచి ఇంకో చోటికి అట్ ఏ టైం వాళ్ళు ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవుతారు అనమాట. మ్యాట్రిక్స్ అనే సినిమాలో వాడు అంటే మనందరము చేస్తాం ఆ పనులు. రాబోయే కాలంలో ఒక 100 సంవత్సరాల్లో మనం దాన్ని కూడా చూస్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా వేరే చోటుకి రావాలంటే ఒక టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అక్కడ ల్యాండ్ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ మోగుతుంది. వీళ్ళు ఫోన్ ఎత్తంగానే ఇక్కడ మాయమైపోయి ఆ బూత్ లో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రత్యక్షమైనట్టు చూపిస్తాడు. అంటే ఇక్కడ ఈ అణువులన్నీ ఇక్కడ అణువుల్లో కలిసిపోతాయి. అదే కొత్త అణువులు కట్టుకుంటాడు అక్కడ. అదే భలే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది. ఇప్పుడు అవన్నీ ఒకప్పుడు ఏంటి, ఆ దీక్షితులు వాళ్ళు బాగా సాధన చేసి మనకి అవన్నీ సాధించి, ఏది అతీంద్రియ శక్తులు అష్టసిద్ధులు సాధించిన వాళ్ళకి మాత్రము అవి ఉపయోగపడేది. అది అట్లా ఆ పద్ధతిలో చేసేవాళ్ళు. ఈ రోజున ఇక ఎవరు ఏం లేదు, అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు సైంటిస్టులు. మనం కొంచెం ₹1 డబ్బులు పెడితే అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ మాకు వాతావరణ శాఖ వాళ్ళు మనకి ఫలానా రోజు వర్షం వస్తుంది అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ కలకటాలో కూడా మాకు ఫోన్ మెసేజ్ వస్తుంది, 11 గంటలకి మీ ఏరియాలో వర్షం వస్తుందని వేస్తాడు. కరెక్ట్ గా వస్తుంది ఆ టైంకి. వాళ్ళు అట్లా గెస్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు సైంటిఫిక్ ఇప్పుడు ఎట్లాగైతే సైంటిస్టులకి ఆ అతీంద్రియ శక్తులు అష్టసిద్ధులు జరిగి అందరూ ఉపయోగించుకునేటట్టుగా ఎట్లాగైతే వాళ్ళు తయారు చేస్తున్నారో, అదే పద్ధతిలో ఈ గ్రంథం ద్వారా ఈ గ్రంథాలు ఇచ్చినటువంటి కథల ద్వారా మనం ఆ దైవానుభూతిని పొందటానికి ఇంకా వేరే దీక్ష తీసుకోవటాలు ఏం లేవు. వినడం ద్వారా అంత తేలికైపోయింది అనమాట. అది ఎంత తేలికైందో ఇది కూడా అంత తేలిగ్గా. అందుకే ఒక పక్కనేమో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో వేగంతో వెళుతున్నాయి. అందుకని పరమ గురువులు ఆలోచించి మరి ఆధ్యాత్మిక రంగం వెనకబడిపోతా ఉంది. ఇట్లాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి దీక్షితులు అయితేనే చాలా రహస్యంగా వాళ్ళు పనికొస్తారో లేదో చూసి, అర్హులైతేనే ఇవి చెప్పాలి, ఇవన్నీ పోయినాయిక. అట్లాగ పెట్టుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాలేమో వెళ్ళిపోయినాయి అక్కడికి, వీళ్ళేమో వెనక కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఎట్లా ఇది? ఈ రెండు కలవకపోతే ఇంకా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. అందుకనే ఈ ఆధ్యాత్మిక రంగం కూడా ఈ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు పరిగెత్తేటట్టుగా, సమంగా వెళ్ళేటట్టుగా దీన్ని కూడా మొత్తం బాహాటంగా ఇసిరి పారేశారు రోడ్డు మీదకి. అంతే. నో దీక్షలు, నో మంత్ర దీక్షలు. అది కాకపోతే మనం అందుకని దీనికి మనం ఏం చేయాలంటే, నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం, ఈ ఒక్క పాయింట్ తో మనం ముందుకెళ్తే చాలు, ఇంకా అయిపోతుంది. లేకపోతే మళ్ళీ మనం సైంటిస్ట్ లాగానే కొంచెం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. నా చుట్టూ ఉన్న వారి కోసం అనేటప్పుడు కల్లా ఇది మనం ఫ్లడ్ లైట్ లాగా వెలుగుతున్నాం. దేనికోసం? ఆ వెలుగు నా కోసము అని అనం, నా చుట్టూ ఉన్న వారి కోసం అంటాం. ఓకే అండి, బాగుంది.